నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన భారతీయ కంపెనీ అయిన మహీంద్రా మన కోసం ఒక కొత్త కార్ని లాంచ్ చేయబోతుంది. అది ఎప్పుడు, డేట్, ఏ కార్ అనేది నేను చెప్తాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నన్ అదర్ దెన్ మహీంద్రా థార్. మహీంద్రా థార్ మనందరికీ చాలా ఫేవరెట్. ఆల్రెడీ కార్ ఉంది, ఇంకేం లాంచ్ చేస్తుంది అనుకుంటారా? మహీంద్రా థార్ ఇప్పుడు మనకి 5 డోర్స్లో రాబోతుంది. దీని పేరే మహీంద్రా థార్ రాక్స్. ఈ రాక్స్ అని 5 డోర్స్కి పేరు పెట్టారు. ఇది చాలా బాగుంది, పేరు కూడా డిఫరెంట్గా ఉంది, న్యూ లుకింగ్ ఉంది. దాంతోపాటు చాలామంది కస్టమర్స్ ఎప్పటి నుంచో ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది మహీంద్రా ఏంటంటే 5 డోర్స్ కూడా తీసుకురండి అని. ఎందుకంటే ఇది 3 డోర్స్లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అనేటివి, కూర్చోడానికి కానీ ఇంకా చాలా చిన్న చిన్న బేసిక్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. అది 5 డోర్స్ తెస్తే చాలా క్లియర్ అవుతుంది. ఎందుకంటే మనం 7 సీటర్స్లో ఏదైతే బ్యాక్ సీట్ నుంచి థర్డ్ రోకి వెళ్తామో సీట్ని ఫోల్డ్ చేసి, అట్లనే దీంట్లో ఫస్ట్ రో నుంచి సీట్ ఫోల్డ్ చేసి వెనకకు పోవాలి. అది చాలా ఇబ్బంది కలిగిస్తుండే, ఇంకా లోపల కూడా చాలా ఇబ్బందులు ఉండే. అయితే అవన్నీ ఓవర్కమ్ చేయడానికే మన మహీంద్రా, మన దేశపు కార్ కంపెనీ మన మాట విని ఇప్పుడు 5 డోర్స్లో దీన్ని లాంచ్ చేయబోతుంది. దీని బేసిక్ డీటెయిల్స్ ఏందో మనం చూద్దాం. ఎప్పుడు లాంచ్ చేస్తారో నేను చెప్తాను. ఇది మన దేశం స్వాతంత్రం వచ్చిన రోజే లాంచ్ చేయబోతుంది. ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. దీని ఫస్ట్ ఇందులో మనకి 3 ఇంజన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు పెట్రోల్, డీజిల్లో కూడా వస్తుంది. దీంట్లో ఫస్ట్ చూసుకుంటే కనుక మనకి 2 లీటర్ ఎమ్స్టాలిన్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 2.2 లీటర్ ఎంహాక్ టర్బో డీజిల్ ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా వస్తుందని చెప్తున్నారు. చూద్దాం, అది మొత్తం వచ్చాక మనం లాంచ్ అయినాక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ తార్ మనకి కొద్దిపాటి దీని ఫొటోస్ అవి కూడా చాలా బయటకు వచ్చాయి. చూడండి, ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి ఏంటంటే మహీంద్రా చాలా ఎస్యూవీ వెహికల్స్లో ఇంజిన్ అనేది సేమ్ యూజ్ చేస్తుంది. కాకపోతే ట్యూనింగ్ కొంచెం చేంజ్ చేస్తారు వీళ్ళు. సేమ్ యాజ్ ఇఫ్ అట్లనే ఇప్పుడు కూడా ఈ ఇంజన్లో ట్యూనింగ్ అనేది చేంజ్ చేస్తారు. దీంట్లో మనకి చాలా చేంజెస్ అనేటివి కనిపిస్తాయి ఈ తార్ చూడడానికి కూడా. ఎందుకంటే దీంట్లో మనకి ఫస్ట్ చూస్తే కనుక 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేసేలా కనిపిస్తుంది. దాంతోపాటు ఇది మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కానీ, మొత్తం టోటల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎల్ఈడికి మార్చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది దీనిది. దాంతోపాటు మనకి న్యూ స్టీరింగ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనికి మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అనలాగ్ కూడా ఇస్తున్నారు, ఫుల్లీ డిజిటల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది బేసిక్ నుంచి హయ్యర్ వేరియంట్ బట్టి మనకు ఉంటుంది. దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్, ఇంకానేమో మనకి ఆటోమేటిక్ వేరియంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి టార్క్ కన్వర్టర్ అనేది దీంట్లో ఇస్తారు. దాంతోపాటు మనకి 4x4 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆర్ వీల్ డ్రైవ్ కూడా. యాక్చువల్లీ ఇది తార్ వచ్చేసి మనకి రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. అది చాలామందికి తెలియదు. నేను ఫ్రంట్ వీల్ కానీ రేర్ వీల్ కానీ ఏది బాగుంటుంది అనేది నన్ను అడుగుతానైతే రేర్ వీల్ డ్రైవ్ చాలా బాగుంటుంది. దీని మీద ఒక వీడియో చేయబోతున్నాను, అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు. అయితే దీంట్లో మనకి యాక్చువల్గా రేర్ వీల్ డ్రైవ్ అనేది వస్తుంది. దాంతోపాటు 4x4 ఆల్ వీల్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సేఫ్టీ ఫీచర్స్ చూస్తే కనుక సేఫ్టీ ఫీచర్సే కదా, కొంచెం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో మనకి డ్యూయల్ టోన్ ఆటోమేటిక్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. పనోరామిక్ సన్ రూఫ్ కూడా రావచ్చు. కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్, 360 డిగ్రీస్ కెమెరా, ఇంకా సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, 110 పార్కింగ్ సెన్సర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంకా అడాస్ సిస్టమ్ కూడా రావచ్చు. దీంట్లో అడాస్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని రిచ్నెస్ పెంచనీకే లెదరైట్ అపాల్స్ట్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ambient లైటింగ్ కూడా, ఇవన్నీ కూడా రావచ్చు అని అంటున్నారు. దీంట్లో మరి కస్టమైజేషన్ చేయడానికి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మనకి కార్స్లో ఏందనేది చూడాలి. ఆప్షన్స్ అనేది ఏమేమి ఇస్తారు. ఈ కార్ మనకు వచ్చేసి ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు లాంచ్ అవబోతుంది. ఇది మన ఇండియన్ కంపెనీ కాబట్టి మహీంద్రా మనకు ఆ రోజు లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం. మనం దీంట్లో లెంత్ చూస్తే కనుక 300 mm లార్జర్ ఉంటుంది మనకి 3 డోర్స్ కంటే కూడా. ఈ 5 డోర్స్కి ఇది కొంచెం మనకి స్పేషియస్గా ఉంటుంది, కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మనకు అసలైన తార్ నడిపించే మజా ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ. చూద్దాం దీనికి పవర్ ట్యూనింగ్ ఎంత పెడతారు అనేది, మామూలుగా ఎట్లుంటుంది, ఇంజన్ ఎట్లుంటుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, మైలేజ్. దీనికి కొంచెం వెయిట్ కూడా కొంచెం పెరిగింది కాబట్టి మైలేజ్ ఎంత ఇస్తుంది ఏందనేది మనకు అసలే తార్లో ప్రాబ్లం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ చాలా ఇస్తున్నారు. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా రావట్లేదు. కొంతమంది 1 year, 2 years, 3 years నుంచి కూడా వెయిటింగ్లో ఉన్నారు, వాళ్ళకి రావలేదు.
చూద్దాం మరి ఈసారి కూడా ఈ తార్కి కూడా అంతే వెయిటింగ్ పీరియడ్ పెడితే ఏం లాభం లేదు. వీళ్ళు డెలివరీ జల్దీ ఇస్తే బాగుంటుంది. బుకింగ్స్ అయితే మహీంద్రాకి XUV700 కానీ స్కార్పియన్కి కానీ చాలా బుకింగ్స్ వస్తున్నాయి, తార్కి కానీ. వీళ్ళు మరి అందరికీ సాటిస్ఫైడ్ చేస్తూ క్వాలిటీ పరంగా చూసుకుంటూ కూడా టైంకి డెలివరీ చేస్తే బాగుంటుంది. ఇంకా సర్వీస్ సెంటర్స్ అయితే కొన్ని ప్రాబ్లమాటిక్ ఉన్నాయి, అది వేరే విషయం, దాని గురించి మాట్లాడదాం. కానీ ఇదైతే ఓకే ఉంది. మహీంద్రా ఇప్పుడు ఈ థార్లో మళ్ళీ కొత్త థార్ వచ్చినాక, ఈ పాతది థార్ రాక్స్ వచ్చినాక పాత థార్ 3 డోర్స్ ఏమన్నా క్లోజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే రన్నింగ్లో పెడుతుందా? ఎందుకంటే నాకు తెలిసి క్లోజ్ చేయదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ స్కార్పియో క్లాసిక్ అనేది ఇప్పటికీ సేల్ చేస్తున్నారు. క్లాసిక్ స్కార్పియో ఎన్ని వచ్చినాక కూడా, అంటే పాత స్కార్పియో. అట్లాగే ఈ థార్ 3 డోర్ థార్ కూడా మనకి ఉంటుంది. కాకపోతే దీని బుకింగ్స్ తక్కువ, ఇప్పుడు 5 డోర్స్కి ఎక్కువ కావచ్చు. ఎక్కువైనా కూడా డెలివరీ వీడు ఎప్పుడు ఇస్తారనేది దాన్ని బట్టి ఉంటుంది. సేఫ్టీ పరంగానైతే సేమ్ మనకి XUV700 స్కార్పియో ఎట్లయితే వస్తుందో కంపల్సరీ దీనికి కూడా అదే సేఫ్టీ వస్తుంది. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. మనకి డెఫినెట్గా సేఫ్టీ పరంగా దాంట్లో ఏ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మహీంద్రా, దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అది మనకు తెలిసిందే. దాంతోపాటు ఇప్పుడు మన ఆగస్ట్ 15కి నేను చెప్పిన వాటికంటే ఇంకా అడిషనల్గా ఏమేమి చేంజెస్ వస్తాయి అనేది మనకు ఆగస్ట్ 15కి తెలుస్తుంది లాంచ్ అయినాక. దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఎప్పుడు ఇంట్రొడక్టరీ ప్రైస్ మనకి XUV700 కానీ స్కార్పియన్ కానీ అన్నిటికీ ఇంట్రొడక్టరీ ప్రైస్ మనకి 12 lakhs, బిట్వీన్ 12,99,000 అట్లా పెట్టిండ్రు. సేమ్ అదే ఇంట్రొడక్టరీ ప్రైస్ దీని లాంచ్ అప్పుడు కూడా రావచ్చు. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది ఇస్తే సూపర్ ఉంటుంది. ఒకవేళ 13 lakhs 5 డోర్ కార్స్ మనకి ఇంట్రొడక్టరీ ప్రైస్లో రిలీజ్ చేస్తారంటే ఫస్ట్ బుకింగ్ చేసుకున్న 25,000 కస్టమర్స్ ఆర్ 50,000 కస్టమర్స్ ఎంత కస్టమర్స్కి ఇస్తారో తెలియదు. మళ్ళీ ఆ రోజు కూడా ఇంటర్నెట్ అనేది సరిగ్గా పనిచేసి అది ఏమీ ప్రాబ్లం కాకుండా, సైట్ క్రాష్ కాకుండా, ఏం కాకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే చాలా బుకింగ్స్ అనేటివి అయిపోతాయి. దగ్గర 1 డేలోనే మనకు స్కార్పియన్ కూడా 1 lakh బుకింగ్స్ అనేటివి వచ్చినాయి ఇంచుమించు. 24 hours చాలామంది బుకింగ్ చేసుకోలేకపోయినారు ఇంట్రొడక్టరీ ప్రైస్లో. మరి చూడాలి, ఎవరైతే కొంతమంది అయితే ఆగి తీసుకుంటారు. అసలు దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంజన్ అయితే పాతదే కాబట్టి మనం ట్యూనింగ్ ఎట్లుంది, ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా వర్కౌట్ అవుతుందా కదా ఏందనేది చూసినాక తీసుకుంటారు. మరి మీరు కూడా అట్లా వెయిట్ చేసి తీసుకుంటారా లేదా ఆగస్ట్ 15కి దీని డీటెయిల్స్ చూసినాక బుకింగ్ చేస్తారా అనేది రెడీగా ఉండండి. ఆగస్ట్ 15కి దీని వీడియో కావాలంటే తెస్తే దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. అందుకోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇవాళ చాలామంది ఫాలోవర్స్ నాకు సబ్స్క్రైబర్స్ అని వచ్చారు. అట్లా మీ బ్లెస్సింగ్స్ పెట్టండి. నేను ఇంకా మంచి వీడియోస్, వరల్డ్ వైడ్ లాంచెస్, బైక్స్, కార్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి లాంచెస్ కానీ, అన్బాక్సింగ్ కానీ, వాక్ అరౌండ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి తీసుకొస్తాను మన ఛానల్లో. మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను కంపల్సరీగా మానిటైజ్ కూడా అయిపోతాను. ఇటువంటి ఎన్నో విషయాలన్నీ మీకు చెప్పడానికి కంపల్సరీగా మీలో ఒక్కడిని. ఇది మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.